విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. దీంతో ఇప్పుడు ఆ ఇద్దరు నేతలపైనే అందరి దృష్టి మళ్లింది. కేబినెట్ లో వారికి చోటు దక్కుతుందా లేక గులాబీ బాస్ మరో బాధ్యతలు అప్పగిస్తారా? ఈ అంశమే ఇప్పుడు గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా నేతలు, ఏమా సంగతి? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. రెండవసారి అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటివరకు పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. సీఎంతో పాటు మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మిగతా మంత్రివర్గ కూర్పుపై గత కొద్ది రోజులుగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే 6 లేదా 8 మందితో కేబినెట్ ను విస్తరిస్తారని వినికిడి. అయితే ఈసారి కేబినెట్ లో కొత్త ముఖాలకు ఛాన్స్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో తొలి విస్తరణలో హరీష్ రావు, కేటీఆర్లకు చోటు కల్పిస్తారా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి హరీష్ రావు కేసీఆర్ కు వెన్నంటే ఉన్నారు. ఉద్యమకాలం నుంచి పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయనకు అప్పగించిన నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని కేసీఆర్ కూడా నమ్ముతారు. పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారు. అయినప్పటికీ తాజాగా చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో హరీష్ కు చోటు దక్కుతుందో లేదో అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో ఏర్పడ్డాయి. మరోవైపు కేటీఆర్ వ్యవహారంపైన చర్చ మొదలైంది. టీఆర్ఎస్ ని బలోపేతం చేయడం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. దీంతో ఆయన పూర్తిగా ఆ వ్యవహారాలపైన దృష్టి సారించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలుపొందడంతో కేటీఆర్ తనదైన పాత్ర పోషించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ కు తొలి విస్తరణలో అవకాశం వస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్ హరీష్ రావుకు, కేటీఆర్లకు పలు కీలక నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. అధినేత తమపై ఉంచిన నమ్మకాన్ని వారు వమ్ము చేయలేదు. తమకిచ్చిన టార్గెట్లను సమర్థవంతంగా పూర్తి చేశారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన కేటీఆర్ మెజారిటీ స్థానాలు గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పటివరకు పార్టీ విజయం సాధించని నియోజకవర్గాల బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. హరీష్ రావు కూడా బాస్ టార్గెట్ ను రీచ్ అయ్యారు. ముఖ్యంగా డీకే అరుణ, రేవంత్ రెడ్డి, దామోదర రాజనరసింహ వంటి బలమైన నేతలను ఓడించడంలో హరీష్ కీలక పాత్ర పోషించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల్లో 16 పార్లమెంట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందుకోసం హరీష్, కేటీఆర్ సేవలను ఉపయోగించుకోవాలని టీఆర్ఎస్ అధినేత చూస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలుగానే కాకుండా ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించడంలో సిద్ధహస్తులైన ఇద్దరు నేతలకి గులాబీ బాస్ ఈ టాస్క్ ను కూడా అప్పగించబోతున్నారట. అందుకే తొలి విడత మంత్రివర్గ విస్తరణలో హరీష్, కేటీఆర్లకు మంత్రి పదవులు దక్కకపోవచ్చనే చర్చ పార్టీలో సాగుతోంది. చూద్దాం కేసీఆర్ తుది నిర్ణయం ఎలా ఉంటుందో. ఇంకా ఎన్నికల ప్రకటన